నేను ప్లటూన్ కమాండర్ అయితే కంపెనీ కమాండర్ చెప్తాడు, నేను కంపెనీ కమాండర్ అయితే బెటాలియన్ కమాండర్ చెప్తాడు, బెటాలియన్ కమాండర్ కి బ్రిగేడ్ కమాండర్ చెప్తాడు, బ్రిగేడ్ కమాండర్ కి జిఓసి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చెప్తాడు, జిఓసికి కోర్ కమాండర్ చెప్తాడు. కానీ వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొచ్చే లోపల ఇంకా టైం గడిచిపోతుందేమో కదా సార్? ఇస్ ఇట్ పాసిబుల్? నిమిషాల్లో సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ కష్టం కదా? లేదు, అది హైయెస్ట్ ఈజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మొన్న బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అయినప్పుడు అర్ధరాత్రి ఇది ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మిగతా సెక్రటరీస్ వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తారు ఏమిటి మనం ఏం చేయాలి అనేది. ఆ డెసిషన్ అది పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్ తీసుకునేది ప్రైమ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత సిడిఎస్కి కానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి చెప్తారు ఇది మేము అనుకుంటున్నాము, ఎంత త్వరగా మీరు చేయగలరు అనేది. అది దీనికి ప్రిపరేషన్ ముందే అవుతుంది, వాళ్ళు ఇండికేట్ చేస్తారు ఇట్లా డెవలప్ అవుతోంది, ఆ సిచ్యువేషన్స్ డిస్కషన్స్లో ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో వెంటనే ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉధంపూర్లో ఉన్నాడో లెఫ్టినెంట్ జనరల్ జిఓసిఎన్సికి ఆయనకి మెసేజ్ వస్తుంది అంటే మాట్లాడతాడు, టెలిఫోన్ ఇస్తాడు, ఇది చెయ్యి అంటాడు. అది వెంటనే ఏ ఏరియాలో అయితే ఆపరేషన్ చేస్తున్నామో అతని ఆ కోర్ కమాండర్కి అతను చేసేయి అంటాడు. కోడ్ వర్డ్ ఉంటుంది, ఆ కోడ్ వర్డ్ చెప్పేస్తాడు. అతను ఆ కోడ్ వర్డ్ ఇవ్వగానే ఏ ప్లాన్స్ అయితే మనం పెట్టుకున్నామో రిహర్స్ చేసామో అవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ వెళ్లే ముందు కూడా అది స్టాప్ అబార్ట్ అని కూడా అనొచ్చు. మామూలుగా మీరు చెప్పే ఇట్లాంటి ఆపరేషన్స్ పారా స్పెషల్ ఫోర్సెస్కి ఉంటాయి. అంటే వాళ్ళు డే అండ్ డే అవుట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలి, అవి. కానీ వీటిల్లో దేనికి పర్మిషన్ వస్తుంది, దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది అప్పుడే తెలుస్తుంది, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. ఇంత మాకు కాబట్టి నాకు కావాల్సింది మా ఇమీడియట్ బాస్ గురించి కాబట్టి మనకి పైన ఏమైతుంది అనేది జనరల్ నాలెడ్జ్ తప్ప మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ కాదు. ఇది ఆప్ రక్షక్లో మేము ఫిరోజ్పూర్ అనే ప్రాంతంలో జీరా అనే లొకేషన్లో డిప్లాయ్ అయి ఉన్నాం. అది ఇక్కడ నుంచి డెహ్రాడూన్ నుంచి వెళ్ళాము, మొత్తం మా సామాన్ మిలిటరీ సామాన్ తీసుకొని అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఉండడానికి. అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్, రాత్రిపూట పెట్రోలింగ్ చేయాలి, కోఆర్డినేట్ సెర్చ్ చేయాలి, అంబుష్ చేయాలి, ఇవి చేశాను. అది 1992-93 ఆ ప్రాంతంలో. దాని తర్వాత నేను మేజర్గా ఉన్నప్పుడు ఐ వాజ్ పోస్టెడ్ టు లేఖాపాని అని, ఇది మ్యాన్మార్ బార్డర్స్, అది నార్త్ ఈస్ట్లో ఉందన్నమాట. అక్కడ ఉల్ఫా దుండగులది ఆప్ రైనో నడుస్తోంది. అప్పుడు ఎన్నో రకాల ఇది గుంపులు ఉన్నాయి అక్కడ, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మా జ్యూరిస్డిక్షన్లో మా ఏరియా ఆఫ్ ఆపరేషన్స్లో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, వాళ్ళ గురించి వాళ్ళని పట్టుకోవడం కానీ, న్యూట్రలైజ్ చేయడం కానీ, పట్టుకుంటే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, ఇవి మా బాధ్యత. అక్కడ 3 బెటాలియన్స్ మాతో పాటు ఉండేవి. ఇది జయరాంపూర్ అని, ఇది నాగాలాండ్లో ఒక ప్రాంతంలో, ప్లస్ లేఖాపాని, తిన్సుకియా ఆ డిస్ట్రిక్ట్లో మేము ఆపరేషన్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇది అప్పుడప్పుడు సివిల్ క్లోత్స్లో వెళ్ళేవాళ్ళం వాళ్ళకి తెలియకుండా ఉండడానికి. వాళ్ళని పట్టుకొని క్యాప్చర్ చేయగలిగితే క్యాప్చర్ చేసేవాళ్ళం. అందరూ వాళ్ళు వెపన్స్ తీసుకెళ్తారు, కానీ మనం ఫైర్ చేయాలంటే వాళ్ళు మన మీదన్నా ఫైర్ చేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర వెపన్ ఉందని గ్యారంటీగా మనకి తెలియాలి. అది చాలా కష్టం. వాళ్ళు ఫైర్ చేస్తే ఫస్ట్ మనకి తగులుతుంది. మన గ్రూప్లో ఒకళ్ళిద్దరికి వాళ్ళు ఇది ఆటోమేటిక్స్తో ఫైర్ చేస్తే 2-3 గాయాలు తగులుతాయి, పడిపోతారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి, అది సెకండరీ. వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళు న్యూట్రలైజ్ చేయాలంటే కాల్ చేయాలి. ఇటువంటి ఆపరేషన్స్ ఉన్నాయండి. నేను 2 ఏళ్ళు అక్కడ ఉన్నాను, 96 నుంచి 98 దాకా అక్కడ ఉన్నాను.
తర్వాత నేను ఇది డెజర్ట్స్కి వెళ్ళాను. డెజర్ట్స్ అంటే రాజస్థాన్ బార్డర్స్కి వెళ్ళాను. అప్పుడు ఆప్ విజయ్ అయిందండి. ఆప్ విజయ్లో వాళ్ళు అప్పుడు మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు. వాళ్ళ పొలిటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దాన్ని ఆ వార్ని ఇంటర్నేషనల్ బార్డర్ జమ్మూ కంటే సౌత్కి పెంచొద్దు అని. లేకపోతే ఎందుకంటే మన మీద ప్రెషర్ ఇది అటు ఇది అమెరికా నుంచి ఇటు అన్ని మిత్ర దేశాల నుంచి యునైటెడ్ నేషన్స్ నుంచి ప్రెషర్ త్వరగా చేయండి త్వరగా ఇది అని చెప్పి. అప్పుడు ఆప్ విజయ్లో వాళ్ళు చొచ్చుకొని వచ్చిన తర్వాత లిమిటెడ్ ఎయిమ్తోని వాళ్ళని ఎక్కడైతే వాళ్ళు స్థావరాలు ఆక్రమించుకున్నారో మంచుకొండల మీద అక్కడి నుంచి తరిమేయాలి, కానీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళొద్దు అని చెప్పి. ఇప్పటికీ ఆ లిమిటెడ్ ఎయిమ్తో ఉంది కాబట్టి ఆపరేషన్స్ అన్నీ ఇది నార్త్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లోనే అయ్యాయి. ఆల్మోస్ట్ నార్త్ ఆఫ్ జోజిలా, అక్కడే సోన్మర్గ్ అటు పక్క అయ్యాయి. అప్పుడు కానీ యుద్ధంలో ఒకసారి యుద్ధం చెలరేగిన తర్వాత ఎవరిని అటాక్ చేస్తారని మనం చెప్పలేము. అందరూ అలర్ట్గా ఉండాలి. అప్పుడు మేము గన్స్తోని రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్స్ మీద డిప్లాయ్ అయి ఉన్నాము ఫర్ ఎనీ కంటింజెన్సీ. ఇదంటే మందుగుండు సామాగ్రి అంతా తీసుకొని ఆర్డర్స్ రాగానే ఫైరింగ్. ఈ ఫైరింగ్ అనేది ముందుగానే మాకు ఎక్కడెక్కడ చేయాలి అనేది ఆ టెక్నికల్ డేటా ముందుగానే కలెక్ట్ చేసి ఉంటాయి మా దగ్గర. సీక్రెట్ ఫోల్డర్స్లో ఉంటాయి, అవి లాకర్లో కమాండింగ్ ఆఫీసర్ లాకర్లో ఉంటాయి. అవి మేము మొబిలైజ్ చేసి వెళ్లే ముందు, బార్డర్కి వెళ్లే ముందు, సరిహద్దు ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాలను ఇస్తారు. దాంట్లో ఆ లిస్ట్లో టెక్నికల్ డేటా ఉంటుంది, అది అప్లై చేసి ఫైరింగ్ చేయాలి ఆన్ ఆర్డర్స్. ఇటువంటి పరిస్థితిలో ఆప్ విజయ్లో ఉన్నాను. అక్కడి నుంచి నేను కల్నల్గా ప్రమోట్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్లో ఇది సిక్కిం, భూటాన్ ఆ ప్రాంతంలో జ్యూరిస్డిక్షన్ ఉన్న యూనిట్కి కమాండింగ్ ఆఫీసర్గా వెళ్ళాను. నాది 118 మీడియం రెజిమెంట్ అనమాట. అక్కడ మేము వెళ్ళాము, ఒక వారం రోజులు కాలేదు, వాళ్ళు ఇదేంటి డెజర్ట్స్కి వెళ్ళమన్నారు. అవి మేము ఉన్న ఫార్మేషన్ డ్యూయల్ టాస్క్ ఫార్మేషన్ అంటారు. అంటే మా ప్రైమరీ ఎయిమ్ చైనాకి అగేన్స్ట్, కానీ పరిస్థితులు అట్లా వస్తే మేము వెళ్ళి ఇది పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎక్కడ వాళ్ళు డిప్లాయ్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఆపరేషన్ పరాక్రమ్ అన్నారు. అప్పుడు మేము రాత్రికి రాత్రి అన్ని సామాన్ తీసుకొని జల్పాయిగురి, బీనాగుడి అక్కడ ట్రైన్లో ఎక్కించి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి జోధ్పూర్లో దిగి బార్డర్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఏరియాస్కి వెళ్ళాము. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దిగిన వెంటనే పాకిస్తాన్ మీద అటాక్ చేయొచ్చు, కానీ రా ఆర్డర్స్ రావాలి, దానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇటువంటి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ 2-3 వచ్చాయి, కానీ యుద్ధానికి క్రాస్ చేయడానికి, ఫైరింగ్ ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా, ప్రధానమంత్రి మీద కూడా అమెరికా ఒత్తిడి తెస్తుంటుంది, మేము చేస్తున్నాము, మేము సార్ట్అవుట్ చేస్తున్నాము అని చెప్పి. అల్టిమేట్లీ ఏ యుద్ధమైనా కూడా ఎందుకు వెళ్తాము, నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలి, మీరంటారు నేను ఒప్పుకోను, దానికి యుద్ధంకి వెళ్తాము. మీది కొంచెం నష్టమవుతుంది, నాది కొంచెం నష్టమవుతుంది, ఎవరిది పై చేయి అయితే ఎవరిది పై చేయి కాదో కింది చెయ్యో వాళ్ళు సరే ఇద్దరు మాట్లాడుకుందాం అంటారు. ఆ మాటల్లో వచ్చేది అది పొలిటికల్ సెటిల్మెంట్. అది ఎవరిదైతే పై చేయి ఉందో వాళ్ళ ఫేవరబుల్గా ఉంటే యుద్ధం గెలిచినట్టు. ఆ పురాణ పాత కాలంలోగా అందరినీ నాశనం చేయడం అది ప్రస్తుత పరిస్థితుల్లో కాదు. అయినా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది 2 ఏళ్లుగా. ఇటు హమాస్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా అది జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఏది ఎట్లా అవుతుంది అనేది ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఒక్క పరిస్థితికి రెడీగా ఉండడమే మా ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్ కర్తవ్యం.